చుక్కకూర రొట్టె పచ్చడి చేద్దామండి. దానికోసం అయితే మేము ఒక 5 కట్టలు చిన్నవి అయితే తీసుకున్నాము. ఇంకా దాన్ని అయితే ఆకులు చుంచేసుకొని మంచిగా ఒక 2-3 సార్లు అయితే కడిగి పెట్టుకున్నాము. ఇంకా దీంట్లోకి పచ్చిమిరపకాయలు, నువ్వులు, వెల్లుల్లి అయితే వేస్తున్నాము. దీనికోసం మట్టికుండ అయితే వాడుతున్నాం మేము. ఇంకా స్టవ్ పైన మట్టికుండ పెట్టుకొని ఫస్ట్ అయితే నువ్వులు వేయించుకుందాము. అవి వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడైతే దాంట్లోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. మిరపకాయలు అయితే వేసుకొని ఫస్ట్ ఒకసారి కలుపుకొని వెల్లుల్లి, జీలకర్ర అయితే వేసుకుంటాం. ఇంకా వీటిని అయితే మూత పెట్టకుండా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. మంచిగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా తీసుకోవాలి. అదే ఆయిల్ తోటి మళ్ళీ మనం చుక్కకూర అయితే వేసుకోవచ్చు దాంట్లోనే. ఇంకా అందుకోసమే ఓన్లీ మిరపకాయలు, వెల్లుల్లి బయటికి తీసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా అదే ఆయిల్లో మళ్ళీ ఇప్పుడు కడిగి పెట్టుకున్న చుక్కకూర అయితే వేసుకుందాము. ఇది కూడా మంచిగా మగ్గిపోవాలి. ఇంకా దీనికైతే గరిటె పెట్టి కలపాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వేయగానే ఒక 5 నిమిషాలు డైరెక్ట్ మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే ఆకుకూర కదా తొందరగా మగ్గిపోతుంది. అది అయ్యేలోపు అయితే ఇప్పుడు నువ్వులు అయితే దంచుకుందాం. ఫస్ట్ నువ్వులు మంచిగా దంగిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి అయితే వేసుకొని అది కూడా దంచేసుకుందాము. మళ్ళీ మంచిగా దంగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్ సరిపోయేంత. ఇంక ఇప్పుడైతే పచ్చి ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసుకున్నాము. వీటి వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా తర్వాత ఇక మగ్గిపోయిన చుక్కకూరది అయితే వేసుకున్నాము. ఇది కూడా మంచిగా మొత్తం వేసుకొని పచ్చిమిరపకాయల దానికి ఈ చుక్కకూర మొత్తం మంచిగా కలిసేటట్టు మంచిగా దంచుకుంటే ఈ చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా దీనికైతే పోపు కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఇంకా దంచుకున్నది అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే అయిపోద్ది. ఇంకా మేమైతే దంచుడు అయిపోయిన తర్వాత గిన్నెలోకి ఎత్తుకొని అదే రోట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని అయితే తినేసినాము. మనం ఆవకాయ పెట్టినప్పుడు ఎట్లా తింటామో అట్లా. ఇంకా ఇదైతే సూపర్ ఉంది. మా అత్తమ్మ అయితే సూపర్ అని చెప్పేసిండ్రు. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. అట్లనే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అంతే ఇంకా వీడియో బాయ్.